హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను అలసందలు పల్లీల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 టమోటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 బంగాళాదుంపలను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలు, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగాలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ఆలు అంతా బాగా ఫ్రై అయ్యిందండి. ఇవి మనం ముందుగా నానబెట్టుకున్న పల్లీలు, అలసందలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచాము కదండి పల్లీల పౌడరు, ఆ పల్లీల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది బాగా టేస్టీ ఉంటుందండి. ఇది ముద్దలేకి కానీ, చపాతీలేకి, పూరీలేకి, రైస్లేకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తగినంత వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం అలసందలు ముందుగా నానపెట్టుకొని ఉంచాం కదండి, అందుకు 2 విజిల్స్తో సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.